ఇటీవల విడుదలైనటువంటి మీ పాట యూరియా పైన చాలా బాగా ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఒక్కసారి పాడు. ఇప్పుడు యూరియా సమస్య కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు యూరియా తక్కువ లేదు అని రోడ్లు ఎక్కింది లేదు. ఇంత ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వచ్చింది సమస్య? రేవంత్ రెడ్డి అనేట ఆయనకు పరిపాలన విధానం మీద ఆయనకు ముందు చూపు లేదు. అంటే నెక్స్ట్ విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది, ఇమీడియట్గా దాని మీద ఒక రివ్యూ మీటింగ్ జరగాలి. ఎట్లా అంటే బడులు ఎట్లుండాలి, బడిలో పిల్లలకు ఎట్లాంటిది మనం భోజనం, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, విద్యా వ్యవస్థని ఏ విధంగా ఇంకా బలపరచాలనే విధానం లేదు. మొన్నటికి మొన్న వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయిన ఆకునూరి మురళి రాజీనామా చేసిండు. అవును, ఇలా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసినటువంటి ఆకునూరి మురళికి నువ్వు పిలిచి పీటేసినావు. ఈ పీట కాదురా నాయన, నీతో అయితలేదు, నేను చెప్పింది నువ్వు చేస్తలేవు, అంతా మీదంతా వన్ సైడ్ నడుస్తుంది, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని ఆయనకు కూడా ఒక క్లారిటీ ఉంది. కాబట్టి రిజైన్ చేసిపోయాడు. ఇట్లా యూరియా విషయంలో కూడా ముందు చూపు లేక వేలాది మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల పక్షాన ఒక రైతు ఇంట్లో పుట్టినటువంటి ఒక రైతు బిడ్డగా నేను మానుకోట ప్రసాద్ కలిసి పాడడం జరిగింది. ప్రసాద్ రాసిండు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పారాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, నాడు పచ్చని పల్లెల్లో నెలవంక తీరు వెలసిన రైతన్న వాడిపోయి నేడు కూలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బస్త కోసం అరిగోసలు పడుతున్నారో, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నారు. ఒక్క యూరియా బస్త కోసం అరిగోసలు పడుతున్నారు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నారు. నిజంగా పాట చాలా బాగా రాసిర్రు. మీరు పాడిన విధానం కూడా చాలా బాగుంది. అంటే ఇది 2 తెలుగు రాష్ట్రాలలో. అవును, ఇక్కడ శిష్యుడు మొదలుపెట్టిన తర్వాత అక్కడ గురువుకు కూడా అదే పరిస్థితి వచ్చింది.